అవన్నీ బయటకు వస్తాయనే ఉద్దేశంతో అకౌంట్ సబ్మిట్ చేయకుండా సప్రెస్ చేస్తుంది గవర్నమెంట్. ఎందుకు సబ్మిట్ చేయరు? అందుకని జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఎందుకు కార్పొరేషన్ అకౌంట్స్ అసెంబ్లీలో పెట్టలేదు? కాగ్ చేత అకౌంట్ చేయించుకోలేదు, ఆడిట్ ఎందుకు చేయించుకోలేదు? అకౌంట్స్ ఎందుకు అకౌంట్ సబ్మిట్ చేస్తే ఆడిట్ చేస్తారు వాళ్ళు, కాగ్ వాళ్ళు. మాకు అకౌంట్స్ సబ్మిట్ చేయలేదనేటువంటి కాగే చెప్తే మీరు ఎందుకు సబ్మిట్ చేయలేదు? ఎందుకంటే ఇక్కడ ఆ కార్పొరేషన్ చాలా కార్పొరేషన్ పేరున అప్పులు తెచ్చారు. ఈ అకౌంట్స్ ఎప్పుడైతే కాగ్కి సబ్మిట్ చేశారో, కాగ్ ఎప్పుడైతే ఆడిట్ చేసిందో ఇవన్నీ కూడా బయటపడతాయి. సో ఆ సంబంధించినటువంటి పిఎస్సికి సంబంధించినటువంటి అకౌంట్స్ లేవు కాబట్టి వాళ్ళ పేరు మీద తెచ్చినటువంటి అప్పులు ఇంకా మనం యాడ్ చేయలేదు ఎక్కడ కానీ, అదేవిధంగా ఈ శ్వేతపత్రంలో కానీ. అదేవిధంగా O&M వేజ్ అండ్ మీన్స్ సంబంధించినంత వరకు కూడా మీకు 21-22లో 1,04,000 కోట్లు తెచ్చారు. వేజ్ అండ్ మీన్స్ కూడా అప్పులే, అది కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయలే. ఎంచేతంటే వేజ్ అండ్ మీన్స్తో ఒక 19-20లో మాత్రం 60,000 కోట్లు పైచిలకి ఎంత వచ్చింది, కానీ 21 దగ్గర నుంచి 1,00,000 కోట్లు దాటింది వేజ్ అండ్ మీన్స్. అది ఇక్కడ బడ్జెట్లో పెద్దగా చూపించరు. అది అంచేత అది దాన్ని కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయలేదు. అంటే ఎవ్రీ ఇయర్ 1,00,000 కోట్ల పైన వేజ్ అండ్ మీన్స్ అయితే అది కూడా దీంట్లో చూపించాలి. అందుకనే ముఖ్యమంత్రి గారు మిగతా చాలా ఉన్నాయని చెప్పి వదిలేశారు. అదేవిధంగా స్పెషల్ డ్రాయింగ్ అలవెన్స్ అని ఉంటుంది. స్పెషల్ డ్రాయింగ్ అలవెన్స్ కూడా దీంట్లో చూపించలేదు పూర్తిగా. అంటే ఈ వైట్ పేపర్లో చూపించిన కొన్ని ఐటమ్స్ చూపించారు, ఓబీబీలో అంటే ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్లో కొన్ని చూపించారు, మిగతా కొన్ని చూపించారు, కానీ వేజ్ అండ్ మీన్స్ అసలు చూపించలేదు, స్పెషల్ డ్రాయింగ్ అలవెన్స్ చూపించలేదు. అదేవిధంగా ఇంట్రెస్ట్ లేని లోన్స్ ఉంటాయి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తారు వితౌట్ ఇంట్రెస్ట్, నో ఇంట్రెస్ట్ లోన్స్ ఉంటాయి. ఆ నో ఇంట్రెస్ట్ లోన్స్ కూడా లోనే, వీ హ్యావ్ టు పే బ్యాక్ దట్ అమౌంట్. కాకపోతే ఇంట్రెస్ట్ పే చేయం, ప్రిన్సిపల్ అమౌంట్ పే చేయాలి, అది కూడా లోనే. అవి కూడా దీంట్లోకి రాలా. అదేవిధంగా నాన్ గ్యారెంటీ లోన్స్ అని ఉంటాయి. గ్యారెంటీడ్ లోన్స్ అంటే మీకు ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్, కార్పొరేషన్ గ్యారెంటీ ఇచ్చి తెచ్చుకునేటువంటి చూపించారు కొంతవరకు. నాన్ గ్యారెంటీ లోన్స్ ఉంటాయి, అవి కూడా ఇక్కడ చూపించలేదు. అంటే ఇటువంటి కేటగిరీస్ ఎప్పుడైతే కొన్ని కేటగిరీస్ చూపించలేదు, ఎందుకు చూపించలేదంటే వీళ్ళు కార్పొరేషన్ లెక్కలు ఇవ్వలేదు, లెక్కలు ఇవ్వక ఆడిట్ కాలేదు, సిఏజీకి ఆడిట్ కాక ఫైనల్గా అమౌంట్ రాలేదు. బట్ బడ్జెట్లో ఉన్న ఫిగర్స్ కూడా చూపించలేదు. అందుచేత నేనేమంటున్నానంటే డెఫినెట్గా అవన్నీ కూడా ఇంక్లూడ్ చేస్తే డెఫినెట్గా 14 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రం అప్పు చేస్తుంది. 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే 1,00,000 కోట్ల రూపాయలు దగ్గర ఇప్పటికే శ్వేతపత్రంలో చూపిస్తే 71,000 కోట్ల రూపాయలు లోను ప్రిన్సిపల్ అమౌంట్ పే చేస్తాను. ఇది దాదాపు 1,00,000 కోట్ల రూపాయలకు అవుతుంది. ఈ 1,00,000 కోట్ల రూపాయలు రీపేమెంటు చేయవలసిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంటుంది. ఇదంతటికీ కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే కారణం. ఇంత దారుణమైనటువంటి స్థితికి ఈ యొక్క ఆర్థిక వ్యవస్థను తీసుకొచ్చినటువంటి ప్రధానమైనటువంటి నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. సరే, అప్పులు అనేటువంటిది సాధారణంగా చేస్తూ ఉంటారు, ఏ గవర్నమెంట్ అయినా చేస్తూ ఉంటారు. పంజాబ్ చేసింది, కేరళ చేసింది, అన్ని గవర్నమెంట్లు చేస్తారు. మనం 3rd హైయెస్ట్ బారోయింగ్ స్టేట్. ఫస్ట్ పంజాబ్, తర్వాత కేరళ, ఇవి ఉన్నాయి. తర్వాత అయితే వాటితో పోల్చి చూసుకుంటే వాళ్ళు అప్పు తెచ్చారు, డెవలప్మెంట్ చేశారు. ఉదాహరణకి మీకు కేరళలో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ నెంబర్ 1 ప్లేస్. వాళ్ళు తెచ్చినటువంటి అప్పును సద్వినియోగపరిచారు, దానివల్ల డెవలప్మెంట్ జరిగింది. అదేవిధంగా పేదరికానికి సంబంధించినటువంటి 17 కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో అవి కూడా డెవలప్ చేశారు. కానీ మనం ఎక్కడున్నాం? దాదాపు 10వ ప్లేస్లో ఉన్నాం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో. అంటే ఏదైతే యుఎన్ఓ ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ఏమున్నాయో దాంట్లో మనం 10వ ప్లేస్లో ఉన్నాం. మనతో సమానంగా అప్పు తెచ్చిన వాళ్ళేమో నెంబర్ 1, నెంబర్ 2 ప్లేస్లో ఉన్నారు, మనం 10వ ప్లేస్లో ఉన్నాం.